పీపుల్ నమస్తే, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ యశ్వంత్. ఈరోజు అయితే నేను హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చూపించడానికి అయితే పోతున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ నాగోల్ నుంచి అయితే స్టార్ట్ అయినా. నేను బైక్ మీద వెళ్తున్నా. బైక్ అయితే సాయి ప్రణయ్ నడుపుతున్నాడు. నేనైతే ఇంకా కూర్చొని అయితే మీకు ముచ్చట్లు చెప్దామని అయితే ఇంకా కూర్చున్నాను నేనైతే. రైట్, ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇంటి దగ్గర నుంచి అయితే నేను 6 గంటలకు అయితే బయలుదేరిన. ఇక్కడికి వచ్చే వరకు అయితే 7 అయింది. గంట సేపు పట్టింది నాకు. ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉంటుండే. ఎట్లకైతే ఇప్పుడు మొత్తం లాస్ట్కి అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం మనం అయితే. ఇప్పుడైతే నేనైతే లోపలికి వెళ్తున్నా. అయితే చెప్పుల స్టాండ్ అయితే ఇక్కడ గుడి బయట ఉంది. ఒక బ్యాగ్ ఇస్తున్నారు. ఆ బ్యాగులో చెప్పులు పెట్టేసి అయితే మనమైతే ఇక్కడ పెట్టేసి ఆ బ్యాగుని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అవైతే చాలా సేఫ్గా ఉంటాయి. దీనికైతే ఏం ఛార్జ్ చేయట్లేదు వీళ్ళు. అక్కడ అయితే ఒక బాక్స్ పెట్టిర్రు. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే అయితే అక్కడ బాక్స్లో వేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఏమైనా అమౌంట్ అయితే ఆ బాక్స్లో అయితే వేసి వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి పోయే ఎంట్రన్స్ అయితే ఇట్లుందనమాట. చూడడానికి అయితే చాలా చిన్నగానే అనిపిస్తుంది టెంపుల్ లోపలికి పోయే ఎంట్రన్స్ అయితే. అక్కడ మీద కనిపిస్తుందిగా ఇస్కాన్ టెంపుల్ అంటే ఫుల్ ఫామ్ అయితే అదే అనమాట. చదువుకోండి. ఇక్కడ రైట్ సైడ్లో రాగానే అయితే మనకు ఇక్కడ కాలు కడుక్కోవడానికి అయితే ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి. ఈ ట్యాప్ దగ్గర అయితే మనం కాలు కడుక్కోవాలి. ఈరోజు సాటర్డే అవ్వడం వలన ఏమో తెలియదు కానీ ఫుల్ జనం అయితే ఉన్నారు గుడిలో. వావ్, గుడి బయట ఎంట్రన్స్ చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది, కానీ లోపలికి వస్తే మాత్రం చాలా అంటే చాలా 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 మస్తు ఉంది, చాలా పెద్దగా ఉంది. గుడి లోపలికి రాగానే ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకైతే బొట్లు పెడుతున్నారు. వావ్, ఈ టైప్లో బొట్టు పెట్టుకోవడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఈరోజు అయితే జనం అయితే చాలా 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 రోజు ఇట్లానే ఉంటారో లేకుంటే ఈరోజే ఇట్లా ఉన్నారో శనివారం అన్నందుకు అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఫుల్ జనం ఉన్నారు ఈరోజు అయితే. ఇక్కడైనా ఎవరైనా డబ్బులు వేసే వాళ్ళకి గిట్ట ఇక్కడ ఉందన్నమాట హుండీ ఒకటి. ఈయనే మనకు ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అనమాట, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఈయన పేరు వచ్చేసి భక్తి వేదాంత ప్రభు పాద గారి ఫొటోస్ అనమాట. ఇవన్నీ ఫొటోస్ గ్యాలరీ ఇవన్నీ. గోశాలకు సంబంధించి ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి అయితే మనమైతే లోపలికి అయితే పోదాము. ఇక్కడ ఈరోజు అయితే సాటర్డే కాబట్టి అయితే ఫుల్ అంటే ఫుల్ ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి అయితే నేనైతే లోపలికి వెళ్ళి అయితే మీకైతే క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇక్కడైతే చాలా అంటే చాలా 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 పెద్ద లైన్ ఉందన్నమాట. ఒకసారి అయితే లైన్ చూపించేసాయి. చాలా 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 పెద్ద లైన్ ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి అయితే చాలా క్యూ ఉంది ఇక్కడ. ఇంకోటి ఈరోజు ఈవినింగ్ టైం కాబట్టి ఇది హారతి టైం అంట, 7 గంటలకు అనమాట హారతి ఇస్తారంట.
ఆరోజు టైం కాబట్టి అయితే ఇంకా చాలా చాలా ఇక్కడైతే భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడికి మాత్రం భక్తులు అయితే చాలా అంటే చాలా ఇంతమంది భక్తులు వస్తారని అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాధాకృష్ణుల ఫోటోలు ఇక్కడ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా 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 బాగున్నాయి ఇక్కడ చూడడానికి అయితే. మీరు కూడా చూడండి. మనకి ఇక్కడ ఒక బుక్ స్టోర్ కూడా ఉంది. మనకు ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. మీకు అది కూడా అంతా చూపిస్తాను చూడండి. ఎవరైనా బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ కూడా వచ్చి అయితే బుక్స్ అన్నీ ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. రకరకాల బుక్స్ అయితే ఉన్నాయి. శ్రీకృష్ణునికి సంబంధించిన బుక్స్ ఇక్కడ తెలుగులోనే కాకుండా ఎన్నో భాషల్లో ఇక్కడ బుక్స్ అయితే దొరుకుతున్నాయి. అట్లాగే ఇక్కడ మనకైతే ఇంకో స్టోర్ కూడా ఉంది. పూజా సామాగ్రి సంబంధించిన స్టోర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎన్నో ఫొటోస్ కానీ ఇక్కడ చిన్న చిన్న ఇలాంటి ఐడల్స్ కానీ ఇక్కడ ఎన్నో హ్యాండ్మేడ్ వస్తువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడండి హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ దీనికి మనకు సబ్బులు అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి మీరు. ఎన్నో రకాల ఇక్కడ స్వీట్స్ కానీ ఇలాంటివి అక్కడైతే ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం కోసం అయితే లైన్ చూడండి. మీకు ఒకసారి అయితే ప్రసాదం కోసం లైన్ చూపిస్తాను. ఇదంతా ప్రసాదం కోసం అయితే లైన్ కట్టారనమాట.
చూడండి, అక్కడ వరకు అయితే లైన్ ఉంది. ఇప్పుడైతే నేను ప్రసాదం లైన్లో నిలబడిన. లైన్ అయితే చాలా అంటే చాలా చాలా పెద్దగా ఉంది చూడండి, అక్కడెక్కడి వరకు ఉంది లైను. చూడండి, ఇప్పుడైతే ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చినా నేను. ప్రసాదం అయితే ఇక్కడ ఇస్తున్నారు. మా సాయి ప్రణయ్ అయితే ప్రసాదం తినుకుంటూనే వస్తున్నాడు బయటకు అయితే. అప్పుడే ఇక్కడ అందరూ కూర్చొని అయితే కింద కూర్చొని అయితే ప్రసాదం తింటున్నారు. అందుకని చెప్పేసి అయితే మేము కూడా ఇక్కడ కింద కూర్చొని అయితే ప్రసాదం అయితే తింటున్నాం. దీన్ని ఏం బొట్టు అంటారో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో అయితే ఈ టైప్లో బొట్టు అయితే ఫస్ట్ టైం పెట్టించుకున్నా. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇక్కడ మంచిగా అందరు భక్తులందరూ అయితే కూర్చొని అయితే భజన చేస్తున్నారు. ప్రసాదం తెచ్చుకున్నాం. ప్రసాదం అయితే తింటున్నాం. ఇదేం ప్రసాదం నాకైతే ఐడియా లేదు అసలు. ప్రసాదం అయితే తినడానికైతే కూర్చున్నాం. కింద కూర్చొని అయితే మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇదైతే మస్తు మంచిగా తింటున్నాం కదా. ఇందాక ఒకసారి ఇప్పుడు ఒకసారి 2 సార్లు అయితే ప్రసాదం తెచ్చుకున్నాం మేము. మంచిగా ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు అయితే ప్రసాదం పెడతారు మాకు. నాకే కాదు ఎవరికైనా సరే. లైన్ ఒకటే మస్తు పెద్దగా ఉంది ప్రసాదంది. లైన్లో నిలబడగలిగితే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అయితే ప్రసాదం పెడతారు. చాలా మంచిగా ఉంది. అంటే నేను ఇస్కాన్ టెంపుల్ అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే చూసిన. కానీ నేను ఇంతలా జనం వస్తారని అయితే నేను మామూలుగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా 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 జనం అయితే వచ్చారు. చాలా భక్తులు అయితే వచ్చారు ఈ గుడికి అయితే. ఇక్కడ నేనైతే మామూలుగా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం అనుకున్నా. మామూలుగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినా, కానీ అయితే వీడియోలో అయితే రికార్డ్ అయిందో లేదైతే నాకైతే తెలీదు. ఎందుకంటే ఇక్కడ అంతా చాలా అంటే చాలా 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 జనం ఉన్నారు. చాలా భజనలు జరుగుతున్నాయి. చాలా ఫుల్ సౌండ్ ఉందన్నమాట. నేను చెప్పింది అయితే అసలు వీడియోలో పడిందో పడలేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ పడకపోతే మాత్రం అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు అయితే వాయిస్ చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఎప్పుడైనా మీరైతే ఒక్కసారైనా ఈ గుడిని అయితే మీరు ఈ గుడికి వచ్చి అయితే దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్కి అయితే ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాం. లోపలైతే వీడియో దీనికైతే అస్సలు ఛాన్స్ లేకుండా అయితే ఫుల్ అంటే భజనలు ఫుల్ జనం ఉన్నారు. వీలైనంత వరకు అయితే నేను వీడియో తీసిన, వీలైనంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన. ఇకైతే బయటకు వచ్చేసినాం. నా వీడియో కనుక ఇదంతా చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఈ వీడియో కనుక మీ అందరికైతే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేనైతే ఇంకో వీడియో పెడితే అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. బాయ్.